వెల్కమ్ టు రాజనీతి. అమరావతి రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట్లాడితే అపోహలన్నీ తొలగిపోతాయని చాలా కాలంగా అందరూ చెప్తా ఉన్నారు. నేను కూడా ఒకటి రెండు వీడియోల్లో చెప్పాను. ముఖ్యమంత్రి గారు ఒకసారి రైతు ప్రతినిధులతో మాట్లాడితే చాలా వరకు సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. గ్రౌండ్లో రైతులకున్న సమస్యలు ఆయన తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు రైతులకు తెలిసే అవకాశం ఉంటుంది. అప్పుడు అపోహలు అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. రైతులకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు రైతులతో అలాగే అమరావతి జేఏసీలతో సమావేశం తర్వాత చాలా వరకు అపార్థాలు తొలగిపోయాయని చెప్పొచ్చు. అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ వీళ్ళతో ఒక కమిటీ వేసిన తర్వాత కేంద్ర మంత్రిని ముందు పెట్టడం ద్వారా కూడా రైతుల్లో కొంత భరోసా నింపడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు. దానికి తగ్గట్టే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా రైతులతో మాట్లాడారు. చిన్న చిన్న సమస్యలు, ఈ ప్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయటం, పెగ్ మార్క్ చేయటం, గ్రామ కంటాల ఇష్యూలు ఇవన్నీ కూడా సంక్రాంతి నాటికి క్లియర్ చేస్తా అని చెప్పి ఆయన రైతులకు హామీ ఇచ్చారు. ఇక రెండో విడత భూ సమీకరణ విషయంలో కూడా రైతులు సానుకూలత వ్యక్తం చేశారు. 3 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు రెండో విడత భూ సమీకరణ గురించి మాట్లాడినప్పుడు కొంతమంది మేధావులు ఇప్పుడు భూములు ఇచ్చిన 29 గ్రామాల ప్రజలు భగ్గుమన్నారు. మేధావులు ముసుకేసుకున్న వాళ్లకు అమరావతి మీద మొదటి నుంచి కూడా ఏడుపులే. వాళ్ళకి అసలు ఇక్కడ అమరావతి దగ్గర రాజధాని రావటం ఇష్టం లేదు. దాన్నేమో బయటికి చెప్పలేరు. ఇలాంటి సాకులు చూపిస్తూ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంటారు, వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటారు. 29 గ్రామాలకు సంబంధించిన రైతుల బాధ ఏంటంటే, మా భూములు మాకు ఇంతవరకు డెవలప్ చేసి ఇవ్వలేదు, పొజిషన్ ఇవ్వలేదు, కొంతమందికి ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు, సిఆర్డీఏ అధికారులు సహాయ నిరాకరణ చేస్తున్నారు, వాళ్ళ అవినీతి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని పురుగులను చూసినట్టు చూస్తున్నారు ఏదైనా పని మీద సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే, దీంతో పాటుగా పనులు వేగంగా జరగట్లేదు, ఇవన్నీ కూడా వాళ్ళ అభ్యంతరాలు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. భూములకు రేట్లు తగ్గుతాయన్న బాధ కూడా వీళ్ళకు ఉంది. చంద్రబాబు గారు గెలిచినప్పుడు గజం 50,000 నుంచి 60,000 వరకు రేట్లు పెరిగినాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రేటు పెరిగింది. రెండో విడత భూ సమీకరణ అనేసరికి ఆ రేటు పడిపోయింది. 30,000 నుంచి గజం 30,000 నుంచి 40,000కి వచ్చేసింది. దాంతో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మా రేట్లు తగ్గిపోయినాయి అని. కొంతమంది ఏమో హైదరాబాద్లో ఉన్న రేట్లతో కంపేర్ చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్ రేట్లతో అమరావతి రేట్లను కంపేర్ చేయడం అనేది సరికాదు. ఎందుకంటే హైదరాబాద్ దేశంలో మెట్రో సిటీస్లో ఒకటి. అక్కడ ఉన్న సంస్థలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అమరావతిలో రావాలంటే దశాబ్దాల సమయం పడుతుంది, కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఇప్పుడే ఆ రేట్లతో కంపేర్ చేసుకోవడం అనేది సమంజసం కాదు. పైగా అమరావతిలో సామాన్యులు కూడా వచ్చి ఒక 4 సెంట్లో 3 సెంట్లో స్థలం కొనుక్కొని స్థిరపడేట్టు ఉండాలి. లేదంటే అది ధనవంతుల రాజధాని అవుతుంది, ప్రజా రాజధాని కాదు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రకటనకు ముందు, ఆయన అమరావతి రాజధాని ప్రకటించిన సమయానికి ముందు 2-3 గ్రామాల జరీబ్ భూములు మినహా మిగతా అన్ని గ్రామాల్లో మెట్ట ప్రాంతాలే. ఆ మెట్ట ప్రాంతాల్లో ఎకరం 10 లక్షల నుంచి 15 లక్షల రేటు ఉండేది. ఇప్పుడు ఎకరాకు 1250 గజాలు కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మినిమం గజం 30,000 రేటు అనుకున్నా కూడా 3.5 కోట్లు అవుతుంది రేటు. అంటే 10-15 లక్షల ధర ఉన్న ఎకరం పొలం 10 ఏళ్ల తర్వాత 3.5 కోట్లు ఉంటే ఇంతకంటే లాభదాయకమే ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటే తాత్కాలికంగా రేట్లు తగ్గుతాయేమో, కానీ 2-3 ఏళ్లలో మరింత వేగంగా పెరుగుతాయి. ఎందుకంటే డెవలప్మెంట్ ఉంటుంది అక్కడ. చంద్రబాబు 40,000 ఎకరాలు తీసుకుంటానంటుంది, తన కోసమో తన హెరిటేజ్ సంస్థ కోసమో కాదు. అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెడతామని వస్తున్న వాళ్లకు భూములు కేటాయించాలంటే ప్రస్తుతం తీసుకున్న 34,000 ఎకరాల్లో ప్రభుత్వానికి వచ్చిన వాటాలో భూములు సరిపోవు. ఆ వాటా కింద, ప్రభుత్వానికి వచ్చిన వాటా కింద ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లకు భూములు ఇస్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు భూములు కేటాయిస్తేనే ఇక్కడ పెట్టుబడులు పెడతారు. ఆ పెట్టుబడులు వస్తేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగితేనే నగరం పెరుగుతుంది. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి క్రీడా నగరం ఏర్పాటు చేయాలని, పెద్ద ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ విషయంలో చాలామంది ఇంకా ఎందుకు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ ఎందుకు అంటున్నారు. అయితే ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రికి టాటా కంపెనీ నుంచి వచ్చిన ఆఫర్ కారణంగానే ఆయన ఎయిర్పోర్ట్ విషయంలో పట్టుదలతో ఉన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ టీసీఎస్ ఈఓ నటరాజన్ చంద్రశేఖర్ ఆ మధ్య
అమరావతిలో చంద్రబాబు గారిని కలిసినప్పుడు అమరావతి రాజధానిలో స్థలం కేటాయిస్తే టాటా గ్రూప్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తుందని కోరినట్టు వార్తలు వచ్చినాయి. ఎయిర్ ఇండియాని టేక్ ఓవర్ చేసిన టాటా గ్రూప్ అమరావతిలో పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించి ఇంటర్నేషనల్ ఏవియేషన్ హబ్గా మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో దాన్ని బేస్ చేసుకునే చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి చెప్పారు. అలాగే అమరావతికి అంతర్జాతీయ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఆటోమేటిక్గా కార్పొరేట్ కంపెనీలు ఇటువైపు వస్తాయి. కంపెనీలు వచ్చే కొద్దీ రేట్లు పెరుగుతాయి, క్రమంగా పెరుగుతాయి కానీ ఒకసారిగా పెరగవు. హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ వచ్చేసి కంపెనీలు వచ్చే కొద్దీ పెరిగింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒకసారిగా ఏం పెరగలేదు. 2004లో నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కోకాపేటలో గజం 1000 రూపాయలు ఉండేది, ఇంకా తక్కువే ఉండేదేమో బహుశా. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రతిపాదనలు రావడంతో అది 10,000కి పెరిగింది. ఇవాళ గజం 1,00,000 రూపాయల నుంచి 1,50,000కి చేరుకుంది. అసలు ప్రభుత్వం ఆక్షన్ పెడితే ఎకరా 100 కోట్ల నుంచి 150 కోట్లు కొంటున్నారు, పిచ్చిగా కొంటున్నారు. అంటే అంత రేట్లు పెరిగినాయి. ఒక 20 ఏళ్ల క్రితం గజం 1000 రూపాయలు కూడా లేని చోట ఇవాళ ఎకరం 150 కోట్లు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడా కూడా రేట్ లేదు. అంటే కంపెనీలు వచ్చే కొద్దీ రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. మొన్న ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. 40,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఒకటి నిర్మిస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి హైదరాబాద్లో ఉండే మేధావులంతా అమరావతి మీద పడి ఏడుస్తుంటారు కానీ 40,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడరు. ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద నగరం ఉంది కదా, ఇంకో 40,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారని మాట్లాడరు. ఇప్పుడు ఆ నగరం ఔటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తుంది. విస్తీర్ణ పరంగా తెలంగాణ మొత్తం విస్తీర్ణంలో 35% భూభాగం కవర్ అయిపోతుంది హైదరాబాద్ నగరం కింద. జనాభా పరంగా 50%కి పైగా, సగానికి పైగా జనాభా, తెలంగాణ జనాభా హైదరాబాద్లో ఉంటుంది. సో జనాభా పరంగా, విస్తీర్ణ పరంగా దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మారబోతుంది. మనం మాత్రం అమరావతికి అంత అవసరమా, ఎంత అవసరమా అంటూ రాద్ధాంతం చేస్తూ ఉంటాం. కాబట్టి మనం కూడా ఆలోచించాలి. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న పోటీ, నగరాల మధ్య పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ల్యాండ్ బ్యాంక్ ఉండాలి. ల్యాండ్ బ్యాంక్ ఉంటేనే మంచి కంపెనీలు వస్తాయి, మంచి కంపెనీలు వస్తేనే ఉద్యోగాల ఉపాధి, నగరాభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 33,000 ఎకరాల దగ్గర ఆగిపోతే అది ఒక పెద్ద మున్సిపాలిటీగా ఉంటుంది కానీ మహానగరం కాదు. రేట్లు కూడా ఒక దశకు వచ్చాక ఆగిపోతాయి, పెరగవు. పైగా ఇప్పుడు రెండో విడత భూ సమీకరణకు కూడా ఎవరు అభ్యంతరం, ఆ గ్రామాల రైతులు ఎవరు కూడా అభ్యంతరం చెప్పట్లేదు. 90%కి పైగా రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎంత టైంలోపు ప్లాట్లు డెవలప్ చేసి అలకేట్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని అడుగుతున్నారు. ఎందుకంటే తొలి దశలో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి కాబట్టి, ఇంకా కొంతమందికి పెగ్ మార్క్ చేయకపోవటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి మాకు గడువు చెప్పండి అని అడుగుతున్నారు. కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయంటే జగన్ మూలంగా ఒక 5 ఏళ్ళు అమరావతి ప్రమాదంలో పడిపోయింది. అంతకుముందేమో సిఆర్డీఏలో జరిగిన కొన్ని తప్పిదాలు, ప్రస్తుతమేమో సిఆర్డీఏ అధికారుల సహాయ నిరాకరణ వైఖరి, పనుల్లో వేగం లేకపోవటం, వీటన్నిటి వల్ల ఈ ప్రాబ్లమ్స్, ఈ రైతులకి సందేహాలు, భయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం 3-4 నెలలకు ఒకసారైనా రైతులతో సమావేశం అయితే ఆయనకి సమస్యలు తెలుస్తాయి. గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఏం సమస్యలు ఉన్నాయి, రైతులతో సిఆర్డీఏ అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు, రైతుల కోరికలు ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి. అలాగే రైతులకు కూడా మా సమస్య వినడానికి చంద్రబాబు నాయుడు గారు సదా సిద్ధంగా ఉన్నారు అని ఒక రకమైన భరోసా ఉంటుంది. సో ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ జరిగి విమానాశ్రయం, పెద్ద పెద్ద కంపెనీలు వస్తే రేట్లు రైతులు భయపడ్డట్టుగా ఏముండవు, ఊహించలేని విధంగా పెరుగుతాయి. అప్పుడు ప్రభుత్వం తన చేతిలో ఉండే భూముల్లో ఒక 2,000 ఎకరాల ఆక్షన్కి పెట్టినా కూడా 1,00,000 కోట్ల పైన వస్తాయి. ఎకరానికి 50 కోట్లు అనుకున్నా కూడా 1,00,000 కోట్ల పైన డబ్బులు వస్తాయి. అమరావతి నిర్మాణానికి చేసిన అప్పు కూడా తీరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు 20 ఏళ్ళు ముందు ఉంటాయి. అమరావతిని సక్సెస్ చేస్తే ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అమరావతి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో బెస్ట్ సిటీ ఆఫ్ ఇండియాగా మారుతుంది. కాకపోతే మనం చంద్రబాబు గారి ఆలోచనల స్థాయికి చేరుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది మనకి. ఇవాళ అమరావతిలో 15 బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తమ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేశాయి. రాష్ట్ర కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేశాయి. ఆ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా హాజరయ్యారు. రాజధాని నిర్మాణంలో ఇది అత్యంత ముఖ్యమైన సంస్థాగత అభివృద్ధి కార్యక్రమం. 1,334 కోట్ల విలువైన పెట్టుబడులతో అమరావతి ఫైనాన్షియల్ సిటీ దక్షిణ భారతదేశంలో ప్రధాన ఆర్థిక పాలనా కేంద్రంగా మారబోతోంది. ఇక్కడ శంకుస్థాపన చేసిన బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్,
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్కాబ్, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే నాబార్డ్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఎల్ఐసి కంపెనీలు కూడా తమ కార్యాలయాలకు శంకుస్థాపన చేశాయి. ఈ సంస్థలు ఇక్కడ కార్యాలయాలతో పాటు వాళ్ళ సిబ్బంది నివాస గృహాలు కూడా నిర్మించబోతున్నాయి. మొత్తం ఇవాళ శంకుస్థాపన చేసిన ఈ కార్యాలయాల ద్వారా 6,500 ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవి కాకుండా సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కూడా మంజూరైంది అమరావతికి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఒకే చోట ఏర్పాటు చేస్తున్నారు. దానికి సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ అని పేరు పెట్టారు. ఇక్కడ దాదాపు 5,000 ఉద్యోగాలు వస్తాయి. వీటికి తోడు విద్యా సంస్థలు, దేశంలో ప్రపంచంలో పేరెన్నికైన విద్యా సంస్థలు తీసుకొస్తామని చెప్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ, డీప్ టెక్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభుత్వం చేతిలో భూములు ఉంటే ప్రైవేట్ సంస్థలకు కేటాయించడానికి, ఎక్కువ సంస్థలకు కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ సంస్థలు వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, నగరం డెవలప్ అవుతుంది. అలాగే అమరావతికి రైల్వే కనెక్టివిటీ విషయంలో కూడా చంద్రబాబు చొరవ తీసుకున్నారు. రైల్వే కనెక్టివిటీ వస్తుంది. 7 జాతీయ రహదారులతో అమరావతి నగరాన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు హైదరాబాద్లో, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉండటం మూలంగా అక్కడ పబ్లిక్ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఏర్పడ్డాయి. హైదరాబాద్ లాగే అమరావతి విస్తరించాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్గా మారాలంటే 2వ విడత భూ సమీకరణ చేయాలి. అలాగే ఆయన ఇంకో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి. మధ్యలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో ఆయన ఇంకో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, 2వ విడత భూ సమీకరణ చేయాలి. ఇవన్నీ జరిగినప్పుడే అమరావతి కళ సాకారం అవుతుంది. Like, share and subscribe to Rajaniti channel.